పరమౌషధం అన్నారు. యోగం అంటే పరమాత్మ యొక్క కలయిక. డాక్టర్ గారు కూడా ఇందాక చెప్పారు, యోగం అంటే యూనియన్ విత్ గాడ్. కానీ భగవంతుడిని కలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు, దానికి సాధన ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్ చదవాలంటే దానికి సాధన ఉంటుంది, లాయర్ కావాలంటే దానికి సాధన ఉంటుంది. వితౌట్ నాలెడ్జ్ ఏది కూడా మనం చేయలేం. ఒక కుర్చీ తయారు చేయాలనే నాలెడ్జ్ కావాలి. అందుకే రాజయోగ విద్య అనేది నాలెడ్జ్ బేస్డ్ మెడిటేషన్ తప్ప వట్టినే కూర్చొని మనం కళ్ళు ముక్కు నోరు బిగించి కూర్చొని చేసేది కాదు. బట్ ఇట్ ఈస్ ఎన్ ఈజీ రాజయోగ. మీకు ఎప్పుడైతే కారు నడపడం తెలిసిపోయిందో ఈజీగా నడిపేస్తా. అసలు దాని నాలెడ్జే లేదనుకోండి, గేర్ అంటే ఏంటో తెలీదు, యాక్సలేటర్ అంటే ఏంటో తెలీదు, మరి సిగ్నల్స్ అంటే ఏంటో తెలీదు, అప్పుడు మీరు కారు ఎలా నడుపుతారు? కారుకి యజమాని అవ్వచ్చు కానీ కారుకి మీరు డ్రైవింగ్ చేయలేరు. కాబట్టి ఈ మానవ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మ ఉంది కదా, ఆత్మకు ఇంద్రియాలపైన కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఈ నేర్పించడానికే రాజయోగాన్ని పరమాత్మ ఇంత సింపుల్గా తెలియజేస్తున్నారు. నువ్వు ఆత్మాని అర్థం చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆత్మాని అర్థం చేసుకుని అప్పుడు నన్ను జ్ఞాపకం చెయ్యి. పరమాత్మ తనని జ్ఞాపకం చేసేటువంటి లింక్ విత్ గాడ్ ఈజ్ మెడిటేషన్. ఆ లింక్ ఇక్కడే ఉందన్నమాట. ఆ లింక్ ఓపెన్ చేయడానికే మునులు ఋషులు ఎంతో ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరు ఓపెన్ చేయలేకపోయారు. ఎందుకంటే దానికి గాడ్లెస్ తాళం పడిపోయింది, బాడీ కాన్షియస్ అనేటువంటి తాళం పడిపోయింది. ఆ బాడీ కాన్షియస్ని విప్పడానికే పరమాత్మ వచ్చాడు. సో సోల్ కాన్షియస్లోకి టర్న్ అవ్వు. అంతేగాని తెల్లబట్టలు కట్టుకోక్కర్లేదు, బ్యాడ్జ్ పెట్టుకోక్కర్లేదు. బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్లోకి టర్న్ అవ్వు. సోల్ అంటే మీకు తెలుసు, ఆత్మ అని తెలుసు. శరీరాన్ని ఎవరైతే చూస్తారో వాడికి నెగిటివ్ వికారాల ఆలోచనలు వస్తుంటాయి. ఆత్మను చూసేవారికి మంచి సకారాత్మకమైన ఆలోచనలు వస్తాయి. అందుకే ఆత్మ దృష్టి చాలా ముఖ్యమైనదని చెప్తారు. యోగి అంటే సాత్విక శుద్ధ ఆహారం కలిగిన వారు. ఈరోజు మాంసాహారం తింటారు, వెల్లుల్లి తింటారు, మరి ఎన్నో ఉపన్యాసాలు దంచుతారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళితే అహింసా పరమో ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మికత కాదు. సనాతన ధర్మం అంటే దయ, దాక్షిణ్యం, కరుణ, జీవకారుణ్యం కూడా ఉండాలి నీకు. నువ్వు పక్క నుంచి మాంసం, మద్యపానం ఇవన్నీ తాగేసి సనాతన ధర్మం గురించి మాట్లాడితే ధర్మాన్ని ఎవరు స్థాపన చేస్తారు? ధర్మం అంటే సాటి ప్రాణిని రక్షించడం, అంతేకాని ధర్మం అంటే మతాలు కులాలు విడదీయడం కాదు. వాటి అసలు అవసరం లేదు. అందుకే వన్నెస్ అండ్ భిన్నత్వం, ఏకత్వం భిన్నత్వం అన్నారు. ఏకత్వం అంటే ఒక భగవంతుడే, అతనికే తెలుసు అతను ఎవరు. భిన్నత్వం అంటే రిలీజియన్స్. ఎప్పుడైతే ఇంత చిన్న బీజంలోంచి అంత పెద్ద వృక్షం వచ్చింది, మళ్ళీ ఆ వృక్షం యొక్క శాఖలన్నీ మళ్ళీ బీజంలోకి వెళ్ళవు. బీజంతో ప్రారంభమైంది మళ్ళీ బీజంతోనే ఎండ్ అవుతుంది. అందుకే మన భారతదేశంలో మహాశివరాత్రి అనేది అతి గొప్ప పర్వదినం. కానీ విచారకరం ఏంటంటే అది ఎవరి యొక్క పుట్టినరోజో. మొన్న సూర్య జయంతి జరిగింది అరసవెల్లిలో. సూర్య జయంతిని ఏమని పిలుస్తారు? రథ సప్తమి. ఎవరికైనా తెలుసా? రథాలేంటి, సప్తమి ఏంటి, 7 గుర్రాలేంటి? సూర్యుడు పుట్టినరోజుకి దీనికి దానికి సంబంధం ఏంటి తెలియదు. సూర్యుడు ఎలాగ గర్భంలో జన్మ తీసుకున్నాడు? గర్భంలో జన్మ తీసుకునేవన్నీ జీవరాశులు కదా, అది గ్రహం కదా. అంటే బోల్డని వివరాలు ఇంకా తెలుసుకోవాలంటే చాలా ఉంటాయి. అలాగే పరమేశ్వరుడు ఈ భూమి మీదకి వచ్చిందని మన మహాశివరాత్రి అని అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం చేస్తుంటాం. అర్ధరాత్రి 12 గంటలకి ఎవరు వస్తున్నారు? రాముడు, కృష్ణుడు అయితే మనం ఉయ్యల్లో వేసి తప్పకుండా ఊపుతాం. వాళ్ళు బాల్య వ్యవస్థలో పుట్టారు, గర్భం నుంచి. శివుడికి గర్భం నుంచి జన్మ తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి మహాశివరాత్రిని మనం ఏ దేవతలకి కూడా చేయనటువంటి ఉపచారం చేస్తాం. ఆయనకి కేవలం ఆహారం తినడం మానేస్తాం. 365 రోజులు తినే ఆహారాన్ని ఒక్కరోజు మానేస్తాం. 360 రోజులు పడుకునే నిద్రను కూడా వదిలేస్తాం. అంటే ఎవరికి ఏది ఇష్టమో అదే మనం చేస్తూ ఉంటాం. విఘ్నేశ్వరుడికి ఉండ్రాడ పెడతాం, వరలక్ష్మికి గారెలు పులిహార పెడతాం, శ్రీకృష్ణుడికి వెన్నముద్దలు పెడతాం. పరమశివుడు ఆయన ఏమి తిండు, ఆయన అభోక్త కాబట్టి ఆ రోజు మనం కూడా ఏం తినడం మానేస్తాం. ఉపవాసం చేస్తాం, రాత్రి జాగరణ చేస్తాం. 12 గంటల తర్వాత జాగరణ ఏదైతే ఉందో ఆ జాగరణ సత్యమైన జాగరణ. అంటే ఈ కలియుగము ఘోర కలి అర్ధరాత్రి 12 గంటలతో దీన్ని సూచిస్తారు. ఈ ఘోర కలిలో ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళు మేల్కొని వాళ్ళలో ఉన్నటువంటి వికారాన్ని జయిస్తారు. వికారాన్ని జయించడానికే ఈరోజు రాజయోగం అనేది మనందరికీ కూడా లభ్యమవుతోంది. రాజయోగం ద్వారా
శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండూ సమకూరుతాయి. రాజయోగి యొక్క ఆలోచనలు సమాంతరంగా నడుస్తాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమాంతరంగా నడుస్తాయి. ఇక ప్రాణ ఆయామం అంటే ప్రాణశక్తిని ఇంకా జనరేట్ చేసుకోవాలి మంచి ఆలోచనల ద్వారా. గాలి ఈ శరీరానికి చాలా కావాలి, కానీ అసలైన ప్రాణం లోపల ఉంది. ప్రాణానికి వాయువు ఆక్సిజన్, ప్రాణానికి ఆలోచన కూడా ఆయువే. ఆ ఆయువుని మనం జనరేట్ చేయాలంటే ఈశ్వరుని ధ్యానించాలి. ఈశ్వరుని ధ్యానించడం ద్వారా మనలో ఆత్మలో ఎనర్జీ రావడం మొదలుపెడుతుంది. ఆత్మశక్తియే మనోబలము, మనోబలమే విల్ పవరు. ఎప్పుడైతే విల్ పవర్ వచ్చిందో నువ్వు మద్యపానం ఎవరు చెప్పకుండానే వదులుతావు, కోపాన్ని నువ్వు ఎవరు చెప్పకుండానే వదులుతావు. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది తప్పనిసరిగా వస్తుంది. సెల్ఫ్ రియలైజ్ చేయనంత వరకు కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది రాదు. ఈ రాజయోగం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, కడరెప్పలు, ఉమ్ము మింగడం దగ్గర నుంచి సమాంతరంగా నడుస్తాయి. నాకు గురువు గారు చెప్పారు, ఓం అనే దాంట్లో ఆల్ఫా, బీటా, గామా, పీటా ఇవన్నీ ఉన్నాయి. అంటే సమస్తము కూడా సార రూపంలో ఇందులో ఉంది. కాబట్టి బ్రహ్మకుమారి యొక్క ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మనము జ్ఞానం కూడా చెప్పడం జరుగుతుంది. జ్ఞానంతో కూడినటువంటి యోగ అభ్యాసం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మేము కారులో వచ్చామండి. ఇక్కడి నుంచి నేను విశాఖపట్నం వెళ్ళాలంటే నా కారుకి చెప్పేసి అది వెళ్ళిపోతుందా, తీసుకెళ్తుందా? కారు నువ్వు విశాఖపట్నం అందులోనే వెళుతున్నాను వెళ్ళడం, కానీ విశాఖపట్నం తీసుకెళ్ళమంటే అది తీసుకెళ్లాల్సింది నేను. డ్రైవర్ ఆత్మ, కాబట్టి ఆత్మకే జ్ఞానం ఉంటుంది, కానీ శరీరానికి జ్ఞానం ఏమీ లేదు. అయితే రాజయోగం ద్వారా అందరికీ కూడా సుఖశాంతులు వస్తాయి, కానీ సాధన చేసిన తర్వాత వస్తాయి. సాధన చేయకుండా సాక్షాత్కారాలు ఇవేమీ కూడా మనకి లాభం లేదు. ఇన్స్టెంట్గా దేనికి ఏ ఫలం రాదు. 30 రోజులు కష్టపడితేనే 1వ రోజు జీతం వస్తుంది. ఆ ఒక్క రోజు కోసం 30 రోజులు కష్టపడతారు. కాబట్టి